రైట్. 6 హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కౌంటర్ల వద్ద ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా తొలి రోజు ప్రజాస్పందనకు భారీ స్పందన వచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్, మనకి లైవ్ ద్వారా అందిస్తారు మరింత సమాచారం. సో ప్రణయ్, చెప్పండి, అంటే నిన్న జరిగినటువంటి దాదాపుగా 7 లక్షల వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఏమైనా అభ్యంతరాలు లేకపోతే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా అధికారుల దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ప్రజా పరిపాలన ఏదైతే అభయహస్తానికి సంబంధించినటువంటి 6 సంబంధించిన ప్రక్రియ 46 అంటే దాదాపు కూడా 46,000 అప్లికేషన్స్ మొత్తానికైతే నిన్న చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే విధంగా మరొక 7 లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో 6 రోజుల పాటు 6 వర్కింగ్ డేస్ ల పాటు జరిగేటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి విశేష స్పందన వస్తా ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించి ప్రధానంగా ఇటు వంట గ్యాస్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, గృహజ్యోతికి సంబంధించినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా ప్రధానంగా మనం చూస్తే విద్యుత్ కి సంబంధించినటువంటి విషయంలో మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలకు సంబంధించిన నేపథ్యం దాదాపు ప్రతి సెంటర్ వద్ద కూడా మహిళలు ఎక్కువ శాతంగా కనిపిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నటువంటి సెంటర్ ఇది ఫిర్యాదుగూడ మున్సిపాలిటీకి సంబంధించిన సెంటర్ లో మనం ప్రస్తుతం కనబడతా ఉన్నాం. అప్లికేషన్ల సేకరణలో కావచ్చు, అప్లికేషన్లకు సంబంధించిన నేపథ్యంలో ఇక్కడ అందరికీ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ వస్తా ఉన్నారు. వారి యొక్క అప్లికేషన్స్ నేరుగా కూడా వాళ్ళు అప్లై చేసుకునే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్ వద్ద కూడా ఒక డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక అధికారులతో పాటుగా ఉన్నత అధికారులను కూడా ప్రతి సెంటర్ దగ్గర అమర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఎంపీఓతో పాటుగా ఎంఆర్ఓ పర్యవేక్షణలు కూడా జరుగుతా ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రతి సెంటర్ ను విజిట్ చేసేటువంటి క్రమంలో సెంటర్స్ ను కూడా విజిట్ చేస్తా ఉన్నాం. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే గ్రామానికి సంబంధించిన ఆశా వర్కర్లు కావచ్చు, అండ్ దాంతో పాటుగా అంగన్వాడికి సంబంధించినటువంటి సెంటర్ లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా సెంటర్ల వద్ద అమర్చుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వచ్చేటువంటి వాళ్ళకు ప్రతి డీటెయిల్స్ వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి అసలు మహిళలు ఏమనుకుంటా ఉన్నారు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు అప్లై చేశారా? సో చెప్తా ఉన్నారు మరి మీరు రాయడానికి కానీ లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతావా వీళ్ళు చెప్తా ఉన్నారా? చెప్పింది ఇప్పుడు మేడం అడిగితే నాకు తెలియకుండా మా ఆయనకి పెట్టించిన మీరే ఉండాలి, మీ గురించి అంటే మీరే ఉండాలి, 2005 మీరే ఉండాలి, అన్ని ఆధార్ కార్డ్ జిరాక్స్ రాసింది ఫోటో అన్ని పెట్టాలని. సో ఇప్పుడు దీంట్లో రాంగ్ ఫిల్అప్ చేసిరు అంటే వేరేది అంటే ఇక్కడ లేవంట కదా, ఆయన పోయింది అంటే వేరే సెంటర్ నుంచి ఫార్మ్స్ తీసుకురావడానికి. సో కొన్ని సెంటర్స్ లో కనిపిస్తుంది. చెప్పండి, మీరు అప్లికేషన్ పెట్టారా ఏమన్నా? ఇన్ఛార్జా? సో మరి నిన్న నుంచి ఎన్ని అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి, ఎట్లా ఉన్నది, ప్రజల స్పందన ఎట్లా ఉంది? మన వార్డు 17 వార్డులో 800 వరకు అయినాయి. ఇంకా కూడా ఈ రోజు కూడా మళ్ళీ 800 వరకు అయ్యే సూచనలు ఉన్నాయి. వాళ్ళకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అప్లికేషన్ ఫామ్స్ మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అందరికి ఎవరికి లేకుండా మేము అప్లికేషన్ మేమే మా జిరాక్స్ తీసుకొచ్చి మా ప్రజలకు ఇక్కడ ఇస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా సౌకర్యం కల్పించి బయట టేబుల్ వేసి అన్ని తీర్ల వాళ్ళకు అనుకూలంగా మనము అప్లికేషన్ ఫామ్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళకి ఏది మహాలక్ష్మి గృహ పథకం కానీ, గ్యాస్ కానీ, మళ్ళీ సంబంధించి మేము చెప్పి వృద్ధాప్య పెన్షన్ లో వాళ్ళకు లేని వాళ్ళు ఉన్నట్టయితే ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ అప్లికేషన్ కూడా మేము సేకరించి ఇక్కడ అధికారులకు ఇచ్చేసి చెప్తున్నాం. సో ఓకే, ఒకసారి మనం అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి అప్లికేషన్స్ కి సంబంధించిన వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అప్లికేషన్స్ కి సంబంధించి ఎట్లా కొనసాగుతా ఉంది, వచ్చేటువంటి ప్రజలు ఏమంటున్నారు, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా? రెస్పాన్స్ అనేది బాగా ఉంది. ఇంకా మాకు ఇంకా తొందర కావాలని, మాకు ఇంకా కావాలి, తొందర కావాలంటే మంచి ప్రభుత్వం వచ్చింది, తొందరగానే రెస్పాండ్ అయ్యింది అట్లా అని చెప్పి ఫీల్ అయ్యింది. సో 6 గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి కూడా మంచి విశేష స్పందన వస్తా ఉంది. ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉంది. ప్రతి సెంటర్స్ లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్టర్బెన్స్ కాకుండా కూడా చూస్తా ఉన్నారు. సో మనం అవుట్ సైడ్ లో చూసుకున్నట్టు సెంటర్ లోపల ఇచ్చేటువంటి అప్లికేషన్, సో బయట కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. బయటలో కూడా
అక్కడ ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు డీటెయిల్డ్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఫైల్ రాయలేనటువంటి వాళ్ళకు రాపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఇక్కడ నోట్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళకు అప్లికేషన్ గురించి వివరాలు తెలియకపోయినా వాళ్ళకి సంబంధించి ఫామ్స్ ఇవ్వడము, ఆ అప్లికేషన్ నింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ నింపేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలిసి అంటే చాలా డిఫరెంట్ పీపుల్ వస్తా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి కొందరికి తెలిసి ఉంటుంది, తెలియకుండొచ్చు. సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వృద్ధులు వస్తా ఉంటారు అండ్ మహిళలు వస్తా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏ విధంగా నింపుతా ఉన్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ బ్రదర్, సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎట్లా ఒక నిమిషం ఒకసారి జరుగుతుంది. ఎస్ బ్రదర్, ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తా ఉన్నారు కదా. సో కొందరు రాయలేని వాళ్ళు ఉంటారు, రాసే వాళ్ళు ఉంటారు. సో మీరే సపరేట్ గా రాస్తున్నా. సో నిన్న నుంచి ఇప్పటి వరకు ఈ సెంటర్ కి ఎన్ని వస్తా ఉన్నాయి? చాలా మంది వస్తా ఉన్నారు. ఒక 600 దాకా వచ్చారు, ఒక 300 దాకా వచ్చారు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు. ఓకే, సో మొత్తం దాదాపు మహిళలు ఎక్కువ కనపడతా ఉన్నారు. మరి మహిళలు ఏమంటా ఉన్నారు? ఈ పథకం వాళ్ళకి యూస్ఫుల్ గా అనిపిస్తుంది అట్లా? సో ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? రేషన్ కార్డ్ కి కొత్త ఫామ్ పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి ఒక ఫామ్ ఇచ్చారు, దాంట్లో ఫిల్ చేసి తీసుకుంటున్నారు. ఓకే, సో గ్రామ పంచాయతీకి సంబంధించి ఇటు మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఇదైతే రేషన్ కార్డు కి సంబంధించిన అప్లికేషన్స్ లలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే వాళ్ళకి నూతన రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా అందులో ఒక సపరేట్ గా గ్రామ పంచాయతీ నుంచి అదే మున్సిపాలిటీ నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళకి నేరుగా కూడా అప్లై చేసుకునేటువంటి ఫెసిలిటీని కల్పిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని సెంటర్స్ లలో ఏర్పాటు చేసిన ప్రతి సెంటర్ లో కూడా ప్రశాంత వాతావరణంలో వారి యొక్క ఏదైతే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజలందరికీ పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. బట్ కొంత కొన్ని ప్రాంతాలలో కొన్ని అప్లికేషన్స్ కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ సేకరణ మాత్రం ఎక్కడ కూడా గాప్యం లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎస్ ప్రధానంగా ఇంకోటి మనకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే అందులో అకౌంట్ నెంబర్ కోలం ఇవ్వకపోవడంతో చాలామంది కొంత సందిగ్ధం ఏర్పడినటువంటి పరిస్థితి దాని నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే అంటే గ్యాస్కు సంబంధించి ఎన్ని బండ్లు ఇస్తారు ఇవి కూడా కొంచెం క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అలాగే అప్లికేషన్కి సంబంధించి నిన్న సిఎస్ శాంతికుమార్ కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. బయట ఎక్కడ తీసుకోవద్దు, బయట కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి ఏమైనా సీరియల్ నెంబర్ లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఎస్ శేఖర్, ఇప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ లోనే అందులో సీరియల్ నంబర్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక కాలం ఇవ్వడం జరిగింది. అది ఏదైతే అధికారులు మనకు ఏ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కావచ్చు, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అదే అప్లికేషన్ సెంటర్ ఏ అప్లికేషన్ అయితే ఎక్కడ నుంచి తీసుకున్నారో అక్కడే మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అండ్ రిటర్న్ తీసుకునేటప్పుడు దాంట్లో ఒక సంఖ్య నెంబర్ ఏదైతే సిరీస్ నెంబర్ ని మెన్షన్ చేయడంతో పాటుగా ఏదైతే మనకి ఇచ్చేటువంటి రిసిప్ట్ లో కూడా ఆ నంబర్ ని మెన్షన్ చేసి ఇవ్వబోతాం. ఇక ఆ తర్వాత ఇందులో అకౌంట్స్ కి సంబంధించినటువంటి కాలం కి సంబంధించిన నేపథ్యంలో అకౌంట్స్ కి సంబంధించిన నేపథ్యంలో ఇదంతా కూడా ఆన్లైన్ లో మెన్షన్ చేయబడతా ఉంటది. ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఆన్లైన్ లో అమర్చిన తర్వాత మన ఆధార్ కార్డ్ కి లింక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం సపరేట్ గా కూడా మళ్ళీ అకౌంట్ యాడ్ చేసుకునే విధంగా ఇప్పుడు ఏదైతే పెన్షన్లకు సంబంధించిన నేపథ్యంలో ఏ విధంగా అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకుంటున్నాం అటువంటి సేకరణకు సంబంధించి ఏదైనా ప్రణాళిక తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏదో ఉన్నాయి. ఇక దాంతో పాటుగా గ్యాస్ బండలకి సంబంధించి మనం సంవత్సరానికి వాడేటువంటి బండల్స్ దాదాపుగా కూడా ఎంత యూజ్ చేసినప్పటికీ కూడా 9 గ్యాస్ బండల్ యూజ్ చేసి గ్యాస్ బండల్ కి సంబంధించి కూడా సిలిండర్ విధంగా 9 కూడా ఉంది. అందుబాటుగా ఏదైనా నేపథ్యంలో మీ సేవా సెంటర్ల వద్ద కొన్ని సెంటర్స్ లో కొంత డబ్బులకు 20 రూపాయలకు ఒక అప్లికేషన్ అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న పటాన్ చెరువులో కూడా 20 రూపాయలకు ఒక అప్లికేషన్ అమ్మేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ సేవకు సంబంధించిన యజమాని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా సిఎస్ శాంతికుమార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అప్లికేషన్ కి ఎటువంటి చెల్లింపులు చేయవద్దు, ఫ్రీ అప్లికేషన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ప్రజలందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉండాలి అనేటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రజలకు ఎప్పటికీ కూడా ప్రతి పాయింట్ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. వాలంటీర్స్ కూడా ఇక్కడ సపరేట్ ఇస్తా ఉన్నారు. అప్లికేషన్స్ ప్రజలకు చేరే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్.